ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జాగ్రత్త పడిన పవన్ ఆ రకంగానే బీజేపీ, టీడీపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. 2014లో మాదిరిగానే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు 2024 ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి రావడం జరిగాయి. పోటీ చేసిన అన్ని చోట్ల జనసేన గెలవడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టారు. సార్వత్రిక ఎన్నికలలో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ నలుచెరుగుల నుంచి శుభాకాంక్షలు అందిస్తున్నారు. రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు ఇలా ప్రతి వర్గం ఈ విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షాన్ని తెలియజేస్తూ శుభాకాంక్షలు అందించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెలుబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విజయం మా అందరిపై బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తాము అని పవన్ తెలియజేయడం జరిగింది.